సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ ఆదాయం అనేది 3 రెట్లు పెరగబోతుంది తల్లి. నువ్వు చేయవలసిందల్లా ఏంటి అనంటే, నువ్వు నాకు చెల్లించవలసిన దక్షిణ అనేది 51 రూపాయి బాకీ ఉండిపోయింది తల్లి. ఆ 51 రూపాయలన్నీ కనుక ఈరోజే నాకు చెల్లించు బిడ్డ అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. ఏమాత్రమూ ఆలస్యం చేయకు, ఇది చాలా వరకు కూడా అద్భుతమైన ఒక అవకాశము అని చెప్పి అంటున్నారు. ఎందువల్ల ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మనందరికీ కూడా కోరిక ఏంటి అనంటే, ఒకే ఒక కోరిక అండి. అందరికీ కూడా డబ్బు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అలాంటి ఆదాయం అనేది, డబ్బు అనేది ఎప్పుడు మనకి పెరుగుతుందా, మనం ఎక్కువ ఇంకా కూడా ఇలాగే ఉండిపోతున్నామే, మన జీవితంలో ఎదుగుదల అనేదే లేకుండా ఉందే, మన ఆదాయం పెరగడానికి ఏం చేయాలి, ఇంకా ఎలా కష్టపడితే ఇంకొక రూపాయి సంపాదించగలము అనే ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి. అందువల్ల బాబాని ప్రతిసారి కూడా అడుగుతూ ఉంటామండి, బాబా నాకు ఇలాగా ఆదాయాన్ని పెంచు తండ్రి, నాకు ఖర్చులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం సరిపోవటం లేదు, అందుకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను అని చెప్పి మనం కనపడిన పనంతా కూడా చేస్తూ ఉంటామండి, కష్టపడుతూ ఉంటాం, ఇంకా కూడా పార్ట్ టైం జాబులను చేస్తూ ఉంటాం. ఆదాయం సరిపోవటం లేదు, పిల్లల చదువులకు సరిపోవటం లేదు, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి సరిపోవట్లేదు అని అనుకున్నప్పుడు ఒకటి బాబాని అడుగుతామండి. బాబా ఎన్నో రకాలుగా మనకి దారి చూపిస్తూనే ఉన్నారు. అలాగండి అలా అడుగుతూ ఉన్న ఒక భక్తుడికి బాబా చూపించిన దారి అండి ఇది. నిజంగా మనం ఎప్పుడు కూడా సచరిత్రలో కూడా మనం చదువుతూ ఉన్న బాబా నిజంగా ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఎంతోమంది భక్తులు వస్తూ ఉన్నప్పుడల్లా ఆ భక్తుల దగ్గర బాబా అడిగేవారండి. ఒక 2 రూపాయల దక్షిణ ఇమ్మని, 3 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగేవారండి. ఆ దక్షిణ కూడా ఎందుకోసమో అతని కోసం కాదండి, ఆయన కోసం కాదు. ఎవరికైతే వెళ్ళి చేరాలో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరికైతే సరే దానం చేస్తే ఎవరికైతే ఆ డబ్బు ఉపయోగపడుతుందో దానికి ఉపయోగించేవారండి. అంతేగాని ఆయన ఆ డబ్బుని కానీ దక్షిణ కానీ తీసుకునేవారు కాదు. ఆయనకి అలాంటి డబ్బు అనేది అవసరం లేదు. కాబట్టి అలా తీసుకుంటే కనుక ఆ దక్షిణ కూడా ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి అని అంటే కనుక, వాళ్ళ కర్మఫలాలు తగ్గటం కోసం. నిజంగా అండి ఇలాగా ఎవరికైనా దాన ధర్మాలు చేసినా, దక్షిణ గుడిలో వేసినా కూడా మన కర్మఫలాలు తగ్గుతాయి. అందుకే కూడా గుడికి వెళ్ళి పలానా ఒక 11 రూపాయలు దక్షిణ వేయమని, ఆ ఉండిలో వేయమని చెప్పి వస్తూ ఉంటాం. ఎందువల్ల ఆ గుడి కట్టిన వాళ్ళకి కానీ లేదంటే ఆ బాబాకి కానీ ప్రయోజనం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎక్కువ ప్రయోజనాన్ని పొందేది మనమే. మన గురించే మనం గుడికి వెళుతున్నాం, మనశ్శాంతి కోసం గుడికి వెళుతున్నాం. దక్షిణ ఎందుకు వేస్తున్నాం? మన కోరికల్ని, కష్టాలని తీర్చమని, మనకున్న కర్మఫలాలను తీర్చమని దక్షిణ వేస్తూ ఉన్నామండి. అలాగా ఒక భక్తుడండి, బాబా భక్తుడు అనమాట. ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టమైనంతగా, ఆయన చాలా పెద్ద ధనవంతుడండి. ఆ ధనవంతుడు ఎప్పుడు కూడా తనకి ఎంతో కొంత లాభం, ఎంత లాభం వచ్చినా కూడా తన చేతిలో ఉన్నంత వరకు కూడా ఎంతో కొంత దక్షిణని బాబాగారి ఉండిలో వేస్తూ ఉండేవాడండి. కానీ వేసినప్పుడల్లా కూడా అయ్యో నేను ఇంత దక్షిణ వేసేసాను, ఇంత ఖర్చు పెడుతున్నానే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడండి. అంత ధనవంతుడైనా కూడా ఇంత వేయకుండా ఉంటే పోయేదేమో. ఎందువల్ల అలా అనుకుంటున్నాడనంటే, ఒక్కొక్కసారి అతనికి ఏదైనా కోరిక తీరలేదనుకోండి, అయ్యో బాబా నేను అడగకుండానే నేను ఇంత దక్షిణ వేసేసానే, ఇంత డబ్బు అనేది మీకు ఖర్చు పెడుతున్నానే, కానీ నా కోరిక మట్టుకు కొంచెం కూడా తీర్చడం లేదే బాబా మీరు అని చెప్పి ఆ భక్తుడు ఎప్పుడు కూడా బాబాని నిలదీస్తూ ఉంటాడండి. అంతేకాకుండా ఒకసారి ఏమవుతుంది అనంటే, అతని బిజినెస్లో అండి చాలా వరకు కూడా నష్టం అనేది రావడం జరుగుతూ ఉంది. ఎందువల్ల అంటే అతను చేసే దానం అనేది, ఆ ఉండిలో వేసే దక్షిణ అనేది అతను నిజంగా స్వయంగా తనకి ఎలాంటి ఒక ఆలోచన లేకుండా, మనం ఏమీ ఎదురు చూడకూడదండి. మనం ఒక దక్షిణ వేస్తున్నాము, ఒకరికి దాన ధర్మాలు చేస్తున్నామంటే మనం ఏమీ వాళ్ళ దగ్గర నుంచి ఎదురు చూడకూడదు, మనస్ఫూర్తిగా చేయాలన్నమాట. అక్కడ దానం చేసామో ఇంటికి వెళ్ళంగానే మర్చిపోవాలి. అంతేగాని మనం ఇలా చేసామో అలా ఇచ్చామని చెప్పేసి అనుకోకూడదు, లెక్కలు వేయకూడదు. కానీ ఆ భక్తుడు ఎప్పుడు కూడా లెక్కలు వేసుకుంటూ ఉండేవాడండి, అంత ఆదాయం సంపాదిస్తున్నా కూడా. అందువల్ల తను చేసిన దానానికి ప్రతిఫలం అనేది లేకుండా పోయిందనమాట. కానీ కొన్ని రోజుల తర్వాత అతని బిజినెస్ అనేది ఇంకా కూడా లాభాలు రాకుండా నష్టాల్లో మునిగిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే కనుక ఇలా నష్టాలు రావడం జరుగుతుందో తన ఆ ఉండిలో వేసే ఆదాయం కూడా తగ్గిపోయిందనమాట. ఒకరోజు బాబా కనిపించి, తనకి కలలో కనిపించి అడిగారనమాట, నాయన నా గుడిలో ఎందుకు ఉండిలో దక్షిణ చెల్లించటం లేదు, నా గుడికి రావటం లేదు ఎందుకు అని చెప్పి. ఆయనకి నిజంగా షాక్ అనిపించిందండి. గబాలను వెంటనే లేచి కూర్చున్నాడు అనమాట. ఏంటా ఎవరో నాతో మాట్లాడడం అనిపించింది అని చెప్పేసి ఇంకా వెంటనే తర్వాత రోజు గుడికి వెళ్తాడండి. వెళ్ళినప్పుడు అక్కడ బాబాతో మాట్లాడతాడనమాట. బాబా మీరే కదా రాత్రి నన్ను పలకరించారు, మీరే కదా నా కళ్ళలో కనిపించారు. బాబా నేనున్న పరిస్థితి మీకు తెలుసు, నన్ను దక్షిణ వేయటం లేదేంటి, ఎందుకు గుడికి రావటం
రావటం లేదని అడుగుతున్నారు కదా, నా మనసేం బాగోలేదు బాబా, మిమ్మల్నే నమ్ముకున్నాను. మీకు నాకు చేతుల నిండా కూడా ఎన్నో డబ్బులు ఉన్నప్పుడు, చేతుల నిండుగా ఉన్నప్పుడల్లా కూడా ఎంతో ఖర్చు పెట్టేవాడిని, ఎన్నో దాన ధర్మాలు చేశాను. అయినా సరే ఇప్పుడు నాకు చాలా నష్టాల్లో వెళుతూ ఉంది. అటువంటప్పుడు కూడా మీరు చూస్తూనే ఉన్నారు, కానీ నాకు కొంచెం కూడా సహాయం చేయటం లేదు. అంటే నేను చేసిన దానాలన్నీ కూడా ఊరికినేనా, అవన్నీ కూడా వేస్ట్ అయినా బాబా, మీరేం నన్ను కనికరించరా అని చెప్పేసి బాబాని అడగటం అనేది జరిగిందండి. అలా అడుగుతూ ఉన్నప్పుడు బాబా నవ్వుతూ చిన్న సమాధానం అనమాట. నాయన, నువ్వు చేసే కర్మఫలాల వల్ల, నువ్వు పోయిన జన్మలో కానీ ఇప్పుడు అనుభవిస్తున్న ఈ జన్మలో కానీ నీ కర్మఫలాలు తగ్గడం కోసమే నువ్వు ఆ దక్షిణ చెల్లిస్తూ ఉన్నావు. నువ్వు చెల్లించే దక్షిణ వల్ల నాకు ఏమీ ఒక్క పైసా కూడా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల అలా వేయటం వల్లే ఇప్పటి వరకు కూడా నీకు నష్టాలు రాకుండా ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవ్వడానికి కారణమండి. ఎప్పుడైతే అతని మనసులో ఇలా ఉంది, ఇలాంటి ఆలోచన అనేది ఉంది అని అనుకున్నప్పుడు అతనికి నష్టాలు రావడం జరిగింది. దక్షిణ వేయడం, దాన ధర్మాలు చేయడం మానేశాడు. తనకి లాభం వస్తేనే నేను దానం చేస్తాను, నాకు కష్టం వస్తేనే నేను గుడికి వెళతాను అని అన్న లెక్కలో ఆగిపోయాడు అనమాట అతను. అప్పుడు బాబా చెప్పిన మాటలు అనేవి అతనికి అర్థమయ్యాయి అనమాట. అర్థమైన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుంటాడనమాట. కూర్చున్నప్పుడు అక్కడ ఒక భక్తుడు మాట్లాడతాడనమాట ఇతనితో. నేను పోయిన వారం అండి, నాకు ఇలాగ జీతం వచ్చినప్పుడు నాకు ఆదాయం పెరగాలి అని చెప్పేసి నేను బాబాని మొక్కుకున్నాను. కానీ చాలా రోజులు అయిపోయింది, నేను ఆదాయం వచ్చేసి నాకు పెరిగింది. నేను అనుకున్న దానికంటే నాకు ఆదాయం బాబా పెంచారు, 3 రెట్ల ఆదాయాన్ని పెంచారు. కానీ నేను వేయవలసిన దక్షిణ అనేది మర్చిపోయానని. ఎంత వేయాలండి మీరు దక్షిణ, ఎంత మర్చిపోయారు, ఏంటి ఇంత బాధపడుతున్నారు, దక్షిణ వేయడానికి డబ్బులు లేవా మీ దగ్గర అని, ఎక్కువ అమౌంట్ అది అని చెప్పేసి అని అడిగినప్పుడు అతను ఆ భక్తుడి దగ్గర చెప్తాడనమాట. లేదండి, నేను బాబాకి మొక్కుకున్నది 51 రూపాయల దక్షిణ మాత్రమే, అది వేయడానికే నాకు టైం కుదరక నేను మర్చిపోయాను. కానీ బాబా నేను అడిగింది 1% మట్టుగా, అంటే 1 వంతు అనమాట అండి. అంటే ఇప్పుడు ఆ సంపాదిస్తున్న ఆదాయానికి 1 వంతు నాకు పెరిగినా చాలు అని చెప్పేసి నేను అనుకున్నాను. ఖచ్చితంగా బాబా అన్నట్టుగానే నాకు 3 రెట్ల ఆదాయాన్ని నాకు పెంచారండి. కానీ నేను 51 రూపాయల దక్షిణ కూడా వేయలేకపోయాను. అదే నేను చేసిన తప్పు. అందువల్ల నేను ఇప్పుడు కూర్చొని బాధపడుతూ ఉన్నాను. అందుకు మా 51 రూపాయలకి ఇంకా కూడా 3 రెట్లు చేసి నేను హుండీలో వేయటం కోసం వచ్చాను అని చెప్పాడండి. అప్పుడు అతనికి అర్థమవుతుంది అనమాట అతను చేసిన తప్పు ఏంటి అని. బాబా మనకి ఎన్నో రకాల సహాయం చేశారు, ఇప్పుడు ఏదో నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి నేను దక్షిణ వేయటమే మానేశానే. బాబా ఎప్పుడు కూడా ఇంత దక్షిణ వేయండి, అంత వేయండి అని అనుకోలేదు. మనం మొక్కుకుంటూ ఉంటాం, ఇంత వేస్తాము, 500 ఒకటి వేస్తామని, 1000 రూపాయలు వేస్తామని ఎంతో కొంత మొక్కుకుంటూ ఉంటాం. అది కరెక్ట్గా చెల్లిస్తే చాలు. ఎందువల్ల అండి, అది కూడా ఎదురు చూస్తూ ఉంటారు బాబా, తెలుసా అండి. మన కర్మఫలాలు మళ్ళీ కూడా పాత స్థాయిలోకి, అంటే ఎప్పుడైతే కష్టాలు బాధపడుతున్నామో కష్టాల నుంచి బయటికి రావడం కోసమే మనకి ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాంటి స్థాయిలోకి మళ్ళీ వెళ్ళకూడదు, వీళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అన్న ఆలోచనతోటే బాబా మనకి గుర్తు చేస్తూ ఉంటారండి. అడిగి మరీ తీసుకుంటూ ఉంటారనమాట దక్షిణ అనేది. ఇంకా ఇది కరెక్టా కాదా అనే ఒక విషయాన్ని కూడా మీరు నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అందువల్ల మీరు ఎవరైతే కనుక ఇంకా కూడా దక్షిణ చెల్లించలేకపోయాము, మర్చిపోయాము అని అనుకున్న వాళ్ళు, మీరు ఎంతైతే చెల్లించాలో దానికి ఇంకా కూడా ఎక్స్ట్రా అమౌంట్ని వేసి బాబాకి వెళ్ళి చెల్లిస్తే కనుక నిజంగా ఆయన మనం అడిగిన దానికంటే 3 ఇంతలు మనకి ఎక్కువగా సహాయం చేయడం అనేది జరుగుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, ఓం సాయిరామ్.